బ్రోకలీ ప్రాన్ యాడ్ చేసేసి బ్రోకలీ ప్రాన్ రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలో. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ మనము ప్రాన్ ఫ్రై చేసుకోవాలండి. నేను అరకిలో ప్రాన్స్ తీసుకున్నాను. అరకిలో ప్రాన్స్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనము ఈ ప్రాన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ ప్రాన్స్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాన్స్లో ఉన్న నీళ్ళంతా పోయేసి మంచిగా ఆయిల్ సపరేట్ అయినట్లు అనిపించాలి మనకి. అప్పుడు ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. అప్పటి వరకు ఈ ప్రాన్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ప్రాన్ ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. మనం వేసిన ఆయిల్ అంతా సపరేట్ అయింది. దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇవి మొత్తం తీసి పక్కన పెట్టేశాను ఈ ప్రాన్స్. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ వేసిన తర్వాత ఇది గార్లిక్ అండి. ఇవి ఒక 5 గార్లిక్ తీసేసుకొని ముక్కలు కట్ చేసి వేసాను. గార్లిక్ రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు. ఇవి ముందు ఫ్రై చేసుకుందాము ఈ ఆయిల్లోనే. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్, ఇది ఒక సగం క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నానండి. మీరు ఏ క్యాప్సికమ్ అయినా తీసుకోండి. నేను జస్ట్ కలర్ఫుల్గా ఉండడం కోసం క్యాప్సికమ్ యాడ్ చేశాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. యాడ్ చేయాలనే రూల్ ఏం లేదు. నేను జస్ట్ అన్ని గ్రీనిష్గా ఉన్నాయి, కొంచెం కలర్గా ఎల్లో ఇష్గా కూడా ఉంటే బాగుంటుందని తీసుకున్నాను. ఈ క్యాప్సికమ్ కూడా ఒక నిమిషం కొంచెం ఫ్రై అవనిద్దాము ఈ ఆయిల్లో, ఈ ఆనియన్స్తో పాటు. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఈ బ్రోకలీ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ బ్రోకలీ నేను హాట్ వాటర్లో ఆల్రెడీ కడిగేసానండి. ఒక 5 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచేసి ఈ బ్రోకలీ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఈ బ్రోకలీ కూడా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై అవనిద్దాం ఈ ఆయిల్లో. కొంచెం ఇది మెత్తబడాలి, పచ్చిగా ఉంది కదా. హాట్ వాటర్లో వేసినప్పుడు కొంచెం మెత్తబడిపోయి ఉంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంటుందండి బ్రోకలీ. మన హెల్త్కి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేయలేదండి. ముందు ప్రాన్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నిటిని మంచిగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఈ విధంగా బ్రోకలీ మొత్తం ఈ విధంగా మెత్తగా అయిపోతాయండి. ముందు చాలా ఎక్కువగా అనిపించినాయి కదా, ఉడికేసరికి ఈ విధంగా తక్కువగా అయిపోతాయి. ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ప్రాన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాన్ ముక్కలు యాడ్ చేసి 1 నిమిషం కొంచెం వేగనివ్వాలి. ప్రాన్స్ వేసిన తర్వాత 1 నిమిషం మంచిగా ఇందులో ఫ్రై అవనిచ్చానండి. ఇప్పుడు మనం ఇందులో సోయా సాస్ యాడ్ చేసుకుందాం. ఒక చిన్న స్పూన్ అంతా సోయా సాస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఐడియాగా కొంచెం వేసానండి, మీరు 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. సోయా సాస్ వేసిన తర్వాత గ్యాస్ హైలో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్ అంతా ఇందులో కలిసిపోవాలి, అందుకోసం బాగా మిక్స్ చేసుకోండి. మనము సోయా సాస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒరిగానో వేసుకుందాము. జస్ట్ 1/2 స్పూన్ అంతా. ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్,
కొంచెం స్పైసీ కోసం నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. మనం కారం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి నేను జస్ట్ ఇలా కొంచెం స్పైసీ ఉండాలన్నట్లు యాడ్ చేశాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులోని ఇది కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోరు నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు తీసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అది అప్పుడే థిక్నెస్ అయిపోయి ఈ విధంగా పట్టేసిందండి. చూడండి, 2-3 నిమిషాలకి ఇది మంచిగా ఈ వెజిటేబుల్కి అంతా పట్టేస్తుంది కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొంచెం షుగర్ యాడ్ చేసుకుందామండి. ఈ షుగర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. అలాగే ఇందులో ఫైనల్గా పెప్పర్ పొడి అండి. ఇది ఒక 1/2 స్పూన్ అంతా పెప్పర్ పొడి యాడ్ చేసుకోండి. ఈ షుగరు పెప్పర్ పొడి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఫ్లేవర్ ఇదంతా ఇందులోకి షుగరు మెల్ట్ అయ్యి ఇది మిక్స్ అవ్వాలి. అంతే అండి. 1 నిమిషం మిక్స్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన ప్రాన్ బ్రోకలీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ప్రాన్ బ్రోకలీ రెసిపీ రెడీ అయిపోయినట్లే. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.